హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా కల్కి 2008-98 ఏడి మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా బయట కాన్స్టెంట్గా నడుస్తున్న ఒక టాపిక్ ఏంటంటే, బేసిక్గా రాజమౌళి గారు ఎప్పుడో చెప్పడం జరిగింది కదా, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. సో ఎన్నేళ్ళైనా సరే, ఎంత లేట్ అయినా సరే, ఎన్ని పార్ట్లుగా వచ్చినా సరే, ఒక ఇంటర్వ్యూలో 10 పార్ట్లు అన్నారు. మేబీ ఇంకా ఎక్కువే రావచ్చు, or తక్కువ రావచ్చు, బట్ ఆయన అయితే 10 పార్ట్లుగా రావచ్చు అన్నారు ఆయన, అంటే 10 సినిమాలుగా. సో ఎంత టైం అయినా సరే ఇంకా అది నేను తీస్తాను, బట్ దానికి చాలా టైం పడుతుంది, చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, చాలా చదవాల్సి ఉంటుంది, చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా జరిగాకే ఫైనల్గా మనం మహాభారతాన్ని తీయగలమని అయితే ఆయన కూడా చెప్పారు అప్పట్లోనే క్లియర్గా. అయితే సో ఆయన ఎప్పటి నుంచో ఆ పాయింట్ అలా కాన్స్టెంట్గా చెప్తూ ఉండడం వల్ల చాలామందికి మహాభారతం మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యి, హైప్ అనేది క్రియేట్ అయ్యి, సో చాలామంది మహాభారతం సినిమా కోసం వెయిటింగ్, ఎవరు తీస్తారని. ఆబ్వియస్లీ ఇంకా రాజమౌళి గారు తీస్తారనే పాయింట్లో ఉన్నారు. అయితే ఇప్పుడు కల్కి సినిమా తీసిన తర్వాత నాగ్ అశ్విన్ గారు కూడా తీయచ్చేమో, అంటే ఆయన కూడా తీయగలరు, సో ఆయన తీస్తే బెటర్ ఏమో, ఆయన త్వరగా తీస్తారు కదా, సో ఈ కైండ్ ఆఫ్ కొన్ని పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఒకసారి నాగ్ అశ్విన్ గారు మహాభారతం తీస్తే బెటరా, లేదంటే రాజమౌళి గారు మహాభారతం తీస్తే బెటరా అనేది ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాగ్ అశ్విన్ గారు కనుక మహాభారతాన్ని తీసినట్టయితే మనకి అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ అడ్వాంటేజ్ అయితే మూవీ చాలా ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. అంటే ఇంకా ఆబ్వియస్లీ చాలా ఫాస్ట్గా తీస్తారు, అండ్ వర్క్ కూడా కొంచెం క్విక్గా ఉంటుంది, అండ్ కొంచెం సాటిస్ఫై అయిపోతారు వచ్చిన అవుట్పుట్తో. మరి ప్రతిసారి కూడా పర్ఫెక్షన్ కోసం ఒక 20-30 టేకులు అలాంటివి ఉండవు. ఇప్పుడు నాటు నాటు పాట కోసం రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఒక స్టెప్ ఏదో 17 టేకులు తీసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ సెకండ్ టేకే ఓకే చేశారంట. సో అదే బాగా నచ్చిందంట. సో ఇవన్నీ ఉంటాయి రాజమౌళి గారితో. బట్ నాగ్ అశ్విన్ గారు ఏంటంటే అలా కాకుండా కొంచెం ఫాస్ట్గా తీసే అవకాశాలు అయితే ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా అంత పెద్ద క్యాస్ట్ అండ్ క్రూని హ్యాండిల్ చేస్తూ, అండ్ సెకండ్ పార్ట్ కూడా ఒక 25 డేస్ ఆఫ్ సినిమాని షూట్ చేసేసి, మిగతా సినిమాని టైం పడుతుంది ఖచ్చితంగా. 2025కి అయితే రాదు, అది 2026 స్టార్టింగ్కే వస్తుంది మ్యాక్సిమం. బట్ 2026 స్టార్టింగ్ అయినా సరే యూనో అంటే అంత ఫాస్ట్గా తీయడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. మహాభారతం రిలేటెడ్గా చాలా సీన్స్ ఉండి దాన్ని మళ్ళీ సైన్స్ ఫిక్షన్తో కనెక్ట్ చేస్తూ కూడా చాలా ప్రాపర్గా ఒక సినిమా తీయడం అనేది చాలా కష్టమైన కాన్సెప్ట్. దాంట్లో మళ్ళీ కాంప్లెక్స్, శంబాల, కాశీ ఇవన్నీ కూడా పెట్టడం, ప్రపంచంలో ఆఖరి నగరం అనడం, ఇవన్నీ కూడా చాలా కాంప్లెక్స్ థింగ్స్. వాటిని ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు, చాలా త్వరగానే తీశారని అర్థం అనమాట. సో ఆబ్వియస్లీ ఇంకా నాగ్ అశ్విన్ గారు అయితే మాత్రం చాలా త్వరగా తీయగలుగుతారు. మేబీ ఆయన ఒక 5 పార్ట్లు తీసినా కూడా మనం ఇంకొక 10 ఏళ్లలో ఆ సినిమాని చూసేయచ్చు. మనం అప్రాక్సిమేట్లీ 10 ఏళ్ళు కూడా అక్కర్లేదు, ఒక 8 ఇయర్స్ మేబీ ఆ గ్యాప్లో మనం చూసేయచ్చు. అంటే ఆయన కాన్స్టెంట్గా ఇంక ఇదే పని మీద కూర్చుంటే, సో ఒక 8 to 10 ఇయర్స్ అనుకుందాం పోనీ, ఆ టైంలో మనం చూసేయగలుగుతాం. సో ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. తర్వాత రెండవది ఏంటంటే, ఆబ్వియస్లీ ఆయన యూనో క్యారెక్టర్స్కి మంచి హై ఇస్తున్నారు ఆయన, డైలాగ్స్తో కానీ లేదంటే స్క్రీన్ ప్రెజెన్స్తో కానీ. ఇప్పుడు కృష్ణుడి విజువల్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే బేసిక్గా ఇప్పుడు కృష్ణుడిని మనం ఇప్పటివరకు చూసిన సినిమాలన్నింటిలోని కూడా ఐదర్ కొంచెం నీలం రంగులో చూపించడం, లేదంటే నార్మల్గా చూపించడం, లైటింగ్తోనే చూపించడం, ఇవన్నీ జరిగాయి. ఈయన కంప్లీట్గా డార్క్ విజువల్తో చూపించాడు, అంటే కంప్లీట్గా చీకటిలోంచే మొత్తం మాట్లాడినట్టుగా చూపించాడు, వెనక నుంచే చూపించాడు, సో ఫ్రంట్ చూపించలేదు. సో ఆ విజువల్ చాలా బాగుందన్నమాట. సో కృష్ణుడి పార్ట్ కానీ, లేదంటే ప్రభాస్ గారిని కర్ణుడిగా చూపించింది కానీ, అది కూడా చాలా బాగుంది. నిజంగా అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఆ అస్త్రాన్ని ఇట్లా పట్టుకుంటారు చూడండి, అంటే అర్జునుడి అస్త్రం వచ్చి తాకినప్పుడు ఆపుతారు కదా తన అస్త్రాన్ని ఇట్లా పెట్టి, సో అట్లా ఆపినప్పుడు ప్రభాస్
తన కళ్ళల్లో తేజస్సు, ఓటమి ఎరగని విజయ ధనస్సు, సూర్యపుత్ర అని చెప్పి చెబుతున్నప్పుడు ఆ పర్టికులర్ టైంలో ప్రభాస్ గారి కళ్ళ షాట్స్ కానీ, ఆ తర్వాత బాణం వేస్తున్నప్పుడు ఆయన షాట్ కానీ, సైడ్ యాంగిల్ లుక్స్ కానీ మొత్తం అన్నీ కూడా అంటే చాలా ప్రాపర్గా ఉందన్నమాట. అంటే ఆబ్వియస్లీ ఇది ఏమంటారు, రాజమౌళి గారు కూడా తీస్తారు, తీరని నేను చెప్పట్లే. బట్ ఆయన చాలా పర్ఫెక్షన్తో చాలా టైం తీసుకొని చేస్తారు, ఈయన కొంచెం త్వరగా చేయడం జరిగింది. సో ఈయన నుంచి ఆ హై అయితే డెఫినెట్గా ఉంటుంది. సో అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. సో ఈ రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి ఈయన సైడ్ నుంచి. హై సీన్స్ చాలా బాగుంటాయి అండ్ చాలా త్వరగా తీస్తారు. రాజమౌళి గారితో అడ్వాంటేజ్ ఏంటి అంటే, రాజమౌళి గారు క్యాన్ గివ్ ఎమోషన్స్ ఇన్ మహాభారతం లైక్ నో వన్ క్యాన్ డూ. అంటే రాజమౌళి గారు తీసే మహాభారతంలో ఏవైతే ఎమోషన్స్ మనకి ఏ రేంజ్లో కనెక్ట్ అవుతాయంటే ఇంకెవ్వరూ అలా చేయలేరు. నాగ్ అశ్విన్ గారు కూడా చేయలేరు అది. అందులో డెఫినెట్గా చెప్తున్నా ఆయన ఫెయిల్ అవుతారు. ఎమోషన్స్ని మనం కనెక్ట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు కల్కి సినిమా మీద కూడా చాలామందికి ఉన్న కంప్లైంట్ ఏంటి అంటే, ఎమోషన్స్ ఉన్నాయి కానీ ఎమోషనల్ కనెక్టివిటీ లేదు అని. సో మనకు ఆ కనెక్టివిటీ రాలేదు అని. లాస్ట్లో అశ్వత్థామ అండ్ కర్ణతో మంచి కనెక్టివిటీ వచ్చింది కానీ బేసిక్గా మనకి మొత్తం తిరిగేదంతా కూడా దీపిక పడుకునే చుట్టూ అండ్ ఆవిడ బేబీ చుట్టూ. సో ఆవిడ చుట్టూ అంతలా తిరుగుతున్నా కూడా ఆవిడ రిలేటెడ్గా అంత ఎమోషన్ కనెక్ట్ కాలే. అలాగే శంబాల రిలేటెడ్గా కూడా హై కనెక్టివిటీ అయితే ఉండదు వాళ్ళ ఎమోషన్ కూడా. సో ఈ ఎమోషనల్ కనెక్టివిటీ ఆస్పెక్ట్లో చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఏమంటాను, ఎమోషన్స్ పరంగా అయితే మాత్రం రాజమౌళి గారు తీసినట్టు ఇంకెవ్వరూ తీయలేరు. అదైతే మాత్రం లిటరల్లీ ఇంకా స్టాంప్ వేసి చెప్పేయచ్చు, ఇంకా అది క్లియరు. తర్వాత రెండోది ఏంటంటే, రాజమౌళి గారు మహాభారతం తీస్తే, ఇప్పుడు నాగ్ అశ్విన్ గారు తీస్తే కల్కి సినిమా వల్ల మేబీ ఆయనకి నేషనల్ వైడ్ రీచ్ వస్తుంది. అంటే అఫ్కోర్స్ ఓవర్సీస్ అంటే అది కూడా మన మార్కెటే కదా, మన ఆడియన్సే కదా. అయితే ఇప్పుడు రాజమౌళి గారు గనక మహాభారతం తీస్తే అది ఇంక నేషనల్ సినిమా కాదు, అది ఇంక ఇంటర్నేషనల్ సినిమా, అది వరల్డ్ వైడ్ సినిమా, అది మోర్ దెన్ మార్వల్. అది ఇంకా డెఫినెట్గా అది అంటే కలెక్షన్స్ పరంగా మేబీ ఎంతవరకు ఇంపాక్ట్ ఇస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే కలెక్షన్స్ అనేవి వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉంటాయి, ఇప్పుడు 20,000 కోట్లు 22,000 కోట్ల కలెక్షన్స్ ఎందుకు ఉంటాయి ఇప్పుడు మార్వెల్కి కానీ అవతార్కి కానీ వీటన్నిటికి కూడా అంటే, బేసిక్గా వాళ్ళ టికెట్ ప్రైసెస్ చాలా ఎక్కువ. $40 $50 ఉంటుంది సింగిల్ టికెటే. $50 అంటే ఏంది, 4,000 అది. సో అలాగ ఉంటుంది ప్రతిదీ. అండ్ దానికి ఆడియన్స్ ఎక్కువ, వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఉన్నారు దానికి, ఏదో ఒక ప్రాంతంలో కాదు. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఉండడం వల్ల అక్కడ చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి. సో మనకేంటంటే ఇంగ్లీష్లో తీసి మనం రిలీజ్ చేయాలి అండ్ వేరే లాంగ్వేజెస్లో కూడా తీసి రిలీజ్ చేస్తాం ఆబ్వియస్లీ. బట్ నాగ్ అశ్విన్ గారు అలా చేసినా కూడా వచ్చే రీచ్ తక్కువే ఉంటుంది రాజమౌళి గారితో కంపేర్ చేసినట్టయితే. రాజమౌళి గారు కనుక అలా చేసినట్టయితే అంటే కంట్రీస్కి తగ్గట్టుగా లాంగ్వేజెస్లో రిలీజ్ చేసి కనుక, అంటే లాంగ్వేజెస్లో డబ్బింగ్ చేయించి కనుక రిలీజ్ చేస్తే రాజమౌళి గారికి ఉన్న ఇంటర్నేషనల్ మార్కెట్కి అది ఇక సెన్సేషనల్ మూవీ అయిపోద్ది, సెన్సేషనల్ సిరీస్ అవుతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. అంటే ఇంకా బేసిక్గా ఎలా ఉంటుందంటే, ఇంకా అక్కడ సిచ్యువేషను ఇంక ఇప్పుడు దాకా మనం బేసిక్గా ఇప్పుడు సౌత్ సైడు పేపర్లు ఎగరేయడాలు, బట్టలు చింపేసుకోవడాలు, హై ఫీల్ అవ్వడాలు ఇట్లాంటివన్నీ చూసాం. ఇప్పుడు నార్త్లో కూడా స్టార్ట్ అవుతున్నాయి. బేసిక్గా నార్త్లో కూడా ఆ రేంజ్ ఆఫ్ కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది మన హీరోలకు కూడా. ఇప్పుడు ఏమవుద్దంటే ఇంకా వరల్డ్ వైడ్ అయిపోద్ది. రాజమౌళి గారు కనుక మహాభారతం తీస్తే అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకా సీట్లలోంచి ఇలా లేచి కూర్చొని చూసేంత సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. కానీ డబ్బింగ్ లేకుండా తెలుగులోనే ఓన్లీ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ రిలీజ్ చేస్తేనే నార్త్ అమెరికాలో చాలామంది ఇంగ్లీష్ ఆడియన్స్ మెంటల్ ఎక్కిపోయారు సినిమాకి. ఈగకి అలాగైతే ఇంకా మహాభారతం తీస్తే ఏమైపోతారు ఊహించుకోండి. అండ్ ఇంకా రాజమౌళి గారితో ఉన్న సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఆయన సినిమాలో ఉండే హై సీన్స్, ఇప్పుడు నాగ్ అశ్విన్ గారు కూడా చాలా హై సీన్స్ రాసుకోవడం జరిగింది సినిమా కోసం. బట్ వాటిలో అన్ని సినిమాకి కనెక్టివిటీ ఉన్నవే అండ్ అన్ని సినిమాకి ఇంటర్లింక్డ్ అయినవే అయినప్పటికీ కూడా ఆయన మనం గమనించినట్టయితే స్క్రీన్ ప్లేలో ఇనీషియల్గా హీరో క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసేసుకున్నారు. బట్ రాజమౌళి గారి సినిమాలో అలా కాదు. రాజమౌళి గారి సినిమాల్లో ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోరు. చాలా తక్కువ టైంలోనే 2-3 సీన్స్లోనే మ్యాక్సిమం కనెక్టివిటీ ఇచ్చేస్తారు. మొత్తం హీరో క్యారెక్టరైజేషన్ ఏంటనేది మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోద్ది ప్రతి దాంట్లోని కూడా. సో దానివల్ల ఎక్కువ టైం తీసుకోరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాజమౌళి గారు ఫన్ ఆస్పెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయరు. కల్కిలో అది ఎక్కువగా ఫోకస్ చేసిన ఫీలింగ్ వచ్చింది. సో ఇది కూడా ఉంటుంది. అంటే బేసిక్గా ఏమవుతుందంటే దీనివల్ల ఆ స్క్రీన్ ప్లే అనేది కొంచెం ప్రొలాంగ్డ్ స్క్రీన్ ప్లే అవుతుంది. సో వరల్డ్ బిల్డింగ్కి ఎక్కువ టైం తీసుకుంటారు నాగ్ అశ్విన్ గారు. రాజమౌళి గారు అలా కాదు, వరల్డ్ బిల్డింగ్కి ఎక్కువ టైం తీసుకోరు. వరల్డ్ చాలా ఫాస్ట్గా బిల్డ్ చేసేస్తారు. సెటప్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా ఫాస్ట్గా కనెక్ట్ చేసేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఇంకా మనకి ఫస్ట్ హాఫ్లోనే చాలా క్రిస్టల్ క్లియర్ సినిమా చూసేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అంటే
సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని ఇంటర్వెల్ దగ్గర బిల్డ్ చేయడం కాదు. ఈ ఇంటర్వెల్ టైం నాటికి చాలా హై సీన్స్ వచ్చేస్తాయి, చాలా పెద్ద మొత్తంలో స్టోరీ అనేది నడిచిపోద్ది ముందుకి. అండ్ వరల్డ్ బిల్డింగ్ ఎప్పుడో స్టార్టింగ్ అరగంటలోనే అయిపోయి, ఇంకా తర్వాత అంతా కూడా క్యారెక్టరైజేషన్స్ కూడా స్టార్టింగ్ అయిపోయి కనెక్టివిటీలోకి వెళ్ళిపోతుంటుంది మొత్తం. సో ఇది బేసిక్గా రాజమౌళి గారికి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో హై సీన్స్ అనేవి ఏదో అంటే మనము ఒక 40 మినిట్స్ ఆఫ్ ఫ్రేమ్ టైంలోనో లేదంటే సెకండ్ హాఫ్లోనో అన్నట్టు కాకుండా ఓవరాల్గా మూవీ మొత్తం ఉండేటట్టు చూసుకుంటారు ఆయన. సో ఇది ది బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇది నార్త్ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్, తమిళ ఆడియన్స్ అని తేడా లేకుండా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆడియన్స్ ఈగర్లీ వెయిట్ చేసి, ఈగర్లీ కనెక్ట్ అయిపోయి నెక్స్ట్ లెవెల్లో రియాక్ట్ అయ్యేటట్టుగా ఉంటాయి అవన్నీ కూడా. సో అది ది బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. తర్వాత మూడోది, ఇంకా ఆయనతో సినిమా అంటే ఎంతమంది ప్రొడ్యూసర్లు లైన్లు కడతారో తెలుసా. సో అంటే నాగ్ అశ్విన్ గారికి కూడా మేబీ ఇన్ ఫ్యూచర్ అలా ఉంటుంది, నేను ఉండదని అయితే చెప్పను. సో బట్ డెఫినెట్గా ఏమంటారు, అందరూ కూడా ఇంకా ఆయన ఎప్పుడెప్పుడు తీస్తాడని ఎదురు చూస్తూ, హిందీలో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా నాకు ఇంకా ఏ ప్రాబ్లం లేదు, నేను ఎలాంటి రోల్ అయినా చేస్తా, ఎంత చిన్న రోల్ అయినా నేను ఓకే చేస్తా అని యాక్సెప్ట్ చేయగలిగే డైరెక్టర్ రాజమౌళి గారు. నాగ్ అశ్విన్ గారికి అందరూ అలా చేయకపోవచ్చు. సో మనం మహాభారతం తీస్తున్నామంటే ఆబ్వియస్లీ దానికి చాలా భారీ మార్కెట్ కావాలి కాబట్టి హిందీ యాక్టర్స్ కూడా ఖచ్చితంగా ఉండి తీరుతారు. సో వాళ్ళ మార్కెట్కి తగ్గట్టుగా డెఫినెట్గా దాన్ని చాలా బాగా బిల్డప్ అయితే చేస్తారు. సో అవన్నీ ఉంటాయి. సో డెఫినెట్గా ఇలాగా రాజమౌళి గారి సైడే మనకి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఆయన కూడా తీస్తారు, నాగ్ అశ్విన్ గారు కూడా. బట్ అయినప్పటికీ కూడా అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉండేది అయితే మాత్రం డెఫినెట్గా రాజమౌళి గారి సైడ్ నుంచే. మహాభారతం అనేది భారతదేశం మొత్తం గర్వించదగ్గ సినిమా. అండ్ తెలుగు ఇండస్ట్రీని ఇప్పుడు బేసిక్గా ఆల్రెడీ ఒక 10 మెట్లు పైన ఉన్నాం మనం. సో అలాంటి మనల్ని 100 మెట్లకి చేర్చే కైండ్ ఆఫ్ సినిమా సిరీస్ అది. సో దాన్ని చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. సో బేసిక్గా నాగ్ అశ్విన్ గారే చెప్పారు, సో డబ్బింగ్లో 1-2 మిస్టేక్స్ జరిగాయి, అండ్ ఆ తర్వాత ఇంకా కొంచెం కంగారుగా చేసాము, 1-2 ఎర్రర్స్ అయ్యాయి అని ఆయనే చెప్పారు సో మొన్న ఇంటర్వ్యూలో. సో ఆబ్వియస్లీ అలాంటి ఎర్రర్స్ ఏమీ ఉండవు రాజమౌళి గారి సైడ్ నుంచి. సో డెఫినెట్గా చాలా అంటే చాలా భారీ స్థాయిలో తీయాలి, అండ్ ఇండియా పేరు మారుమోగాలి, ఆస్కార్లు పరిగెట్టుకుంటూ రావాలి అంటే ఇంకా అది రాజమౌళి గారే తీయాలి. అండ్ డెఫినెట్గా అప్పుడు మన ఇండియన్ మూవీ కూడా ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు కలెక్ట్ చేసి ఆ స్టేజ్ వరకు వెళ్తుంది ఖచ్చితంగా. ఇది వరల్డ్ వైడ్ రీచ్ ఉంటుంది ఈ సినిమాకి, మహాభారతానికి. డెఫినెట్గా హాలీవుడ్ యాక్టర్లే పరిగెట్టుకుంటూ వస్తారా చూడడానికి, విల్ స్మిత్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో ఆ రేంజ్లో ఉంటుంది. సో రాజమౌళి గారు తీయడమే కరెక్ట్ నాకైతే మాత్రం. సో మరి ఇంకా అంటే ఆయన తీస్తే ఆ సినిమాకి న్యాయం జరుగుతుంది, అదైతే వాస్తవం. అంటే ఆ మహాభారతానికి న్యాయం జరగాలి అంటే రాజమౌళి గారే తీయాలి, అదైతే వాస్తవం. నాగ్ అశ్విన్ గారు ఏంటంటే న్యాయం చేస్తారు, బట్ రాజమౌళి గారు అంత అయితే చేయలేరు అనే ఒపీనియన్ అయితే ఉంది. సో అది పాయింట్. మరి మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.